అన్నాడంటే లేదు లేదు నువ్వు ₹2 ఇవ్వు అన్న. ₹2 తీసి ఇచ్చాడు. ఇస్తే ఆయన బుక్ తీసుకొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వం రాసిచ్చి ఈ రోజు నుంచి నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పేశాడు. ఓకే. ఎప్పుడు ఏ టైంలో? 80లోనే 80లోనే స్టార్ట్ అయింది బీజేపీ పార్టీ. భారతీయ జనతా పార్టీకి పని చేయాలని చెప్పేశాడంట మా నాన్నగారు చెప్తుండేవాడు. ఓకే. అప్పటి నుంచి మా అన్న నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, చెప్పండి. బీజేపీకి సంబంధించి మంత్రాలయం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు ఇక్కడ ఇన్ఛార్జ్గా కన్వీనర్గా కొనసాగుతున్నారు బీజేపీలో. మీ ప్రాపర్ ఇక్కడేనా మంత్రాలయం కాన్స్టిట్యున్సీకి సంబంధించి? ముందుగా లీడర్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు నల్లగొండ విష్ణువర్ధన్ రెడ్డి. నేను భారతీయ జనతా పార్టీ మంత్రాలయం అసెంబ్లీ కన్వీనర్. అయితే నేను సొంత గ్రామం వచ్చి మాధవరం, మంత్రాలయం మండలంలోని. మాధవరమేనా? మాధవరంలోనే మీ ఫాదర్స్ అంతా అక్కడేనా? మీ ఫాదర్స్ ఏం చేసేవాళ్ళన్న అక్కడ? వ్యవసాయ కుటుంబమే. వ్యవసాయ కుటుంబమేనా? మొదటి నుంచి మా నాన్నగారు కూడా భారతీయ జనతా పార్టీలో 1980 నుంచి కూడా ఉమ్మడి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే పనిచేస్తూ పార్టీకి పనిచేస్తూ వచ్చేవాడు. బీజేపీ పార్టీకి సంబంధించి ఫాదర్ కార్టూన్సే పార్టీకి పనిచేస్తూ వచ్చేవాడు. మీ నాన్న పేరు ఏం పేరు? ఎన్ గోవిందారెడ్డి. అంటే మీది మాధవరంలో ఒక వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మీ నాన్న అయితే బీజేపీకి సంబంధించి పనిచేసారు బీజేపీ పార్టీ. మా నాన్నగారు 80కి ముందు ఎమ్మిగనూరులోనూ చదువుతూ ఉండేవాడు. అక్కడ ఉన్న కొంతమంది జనసంఘ నేతలు పరిచయంతో వాళ్ళు ఒక గోవిందరెడ్డి గారు ఒక ₹2 ఇవ్వాలని అడిగినాడు ఒక ఆయన పెద్ద ఒక ధనవంతుడు. ఈ ధనవంతుడు నన్ను ఒక ₹2 ఎందుకు అడుగుతున్నాడు అంటే లేదు లేదు నువ్వు ₹2 ఇవ్వు అన్న. ₹2 తీసి ఇచ్చాడు. ఇస్తే ఆయన బుక్ తీసుకొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వం రాసిచ్చి ఈ రోజు నుంచి నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పేశాడు. ఓకే. ఎప్పుడు ఏ టైంలో? 80లోనే స్టార్ట్ అయింది బీజేపీ భారతీయ జనతా పార్టీకి పని చేయాలని చెప్పేశాడంట మా నాన్నగారు చెప్తుండేవాడు. ఓకే. అప్పటి నుంచి మా నాన్నగారు పార్టీలో పనిచేస్తూ జిల్లా స్థాయి నాయకులు ఆయన పులిపాటి కేశన్న గారంట, సంపంగి సోమన్న, కపిలేశ్వరయ్య గారు, ఈ ఎమ్మిగనూరులోకి వచ్చి రామ్లాల్ గారు, ఆయనక చాంద్ పీరా గారు ఎమ్మిగనూరులో, యూకే నరసయ్య గారు, ఆ తర్వాత ఆదోనికి వచ్చి సోమన్న, చంద్రన్న, గోవిందరాజుల గౌడు తదితర నాయకులతో సత్సంబంధాలు, జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నారు. పార్టీ ఏ నిర్ణయం అయితే చెబుతుండో, ఏ కార్యక్రమం చేస్తుండో దాని పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ వచ్చాడు. ఓకే. అంటే ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మీకు? 5 ఎకరాల భూమి. మీ ఫాదర్ కార్డ్ నుంచి ఏమైనా సంపాదించాడు అప్పుడు? ఏమన్నా ఏం లేదు. భారతీయ జనతా పార్టీలో సంపాదన అనేది ఉండదు. ఓకే. మీరు ఎప్పుడు నేను మొదట 95-96లో నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఎమ్మిగనూరు విభాగ ప్రచారక్ మన్యంకొండజీ అని ఉండేవాడు గీతా మందిర్లో. ఆయన ఈ చుట్టుపక్కల ఎమ్మిగనూరు సరౌండింగ్లో ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా అబ్జర్వేషన్ చేసి వాళ్ళ పిల్లలను కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలోకి తీసుకొచ్చేవాడు. అందులో భాగంగా కూడా ఆయన ఇక్కడ వచ్చి మాకు ఒక శాఖ పెట్టేవాడు. వారానికి 1 తూరు 2 తూర్లు వచ్చి మన్యంజీ. దాంతోపాటు నేను ఆర్ఎస్ఎస్ నుంచి మొదటగా మా ప్రస్థాన ఆర్ఎస్ఎస్ నుంచి గ్రామస్థాయి అధ్యక్షుడు, ఆ తర్వాత 2016లో మండల అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ. ఓకే. ఆ తర్వాత నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా మంత్రాలయం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గ్రామస్థాయి నుంచే స్టార్ట్ చేశారు మీరు? ఓకే. అంటే మీ నాన్న బీజేపీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీరు కూడా కంటిన్యూస్గా బీజేపీలోనే కొనసాగారు. జిల్లా నాయకులతో మాకు కూడా సత్సంబంధాలు ఉండేవి. ఓకే. ఎందుకు మీరు ఏదైనా వేరే పార్టీకి చేంజ్ కావాల్సింది కదా? అంటే మేము మొదట మా నాన్నగారు ఎంచుకుంది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలోనే పనిచేయాలనేది కూడా మాకు ఒక ఆశయం. ఈ దేశం కోసం, ధర్మం కోసం అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పుట్టిన కుటుంబమే మాకు. ఓకే. ఎక్కడ చదువుకున్నారన్న మీరు? మేము ఇక్కడ మంత్రాలయం మాధవరం ఏరియాలోనే మీ స్టడీ మొత్తం ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు చదువుకున్నాం.
10th వరకు చదువుతున్నారు. ఇంకేం పై చదువులు ఏం చదువుకోలేదు? చదువుకోలేని కుటుంబం కొన్ని సమస్యలు అవి. అదేలేదు. మీ నాన్నకి ఎంతమంది మీరు? మేము ముగ్గురు ముగ్గురు. వాళ్ళ మీరు ఎన్నో? పెద్దవాడు, రెండోవాడు MBA చేసి బెంగళూరులో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఓకే. మూడోవాడు కూడా డిగ్రీ చేసి ఇక్కడే ఉన్నాడు. మొత్తానికి మీరు పెద్దవాళ్ళు ఇంటికి. రాజకీయంగా అయితే మీరే చూసుకుంటాం. అంటే మీకు అంటే ఏదైనా లక్ష్యం ఉందా? లక్ష్యం విష్ణువర్ధన్ రెడ్డికి ఏమన్నా? నా లక్ష్యం ఏం లేదు. నా లక్ష్యం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టాలి, నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలనేది మా లక్ష్యం. ఇక్కడ ఏపీకి సంబంధించి. ఓకే. మరి మన కొత్తగా వచ్చినటువంటి మీ పార్టీ ఆయన కూడా కలిశాము. ఆయన కూడా గతంలో కూడా మాకు పరిచయం. ఎమ్మెల్సీ కాకముందు కూడా ఈ జిల్లాకి ప్రశిక్షణ తరగతులకు ఆయన కూడా ఒక క్లాస్ తీసుకున్నాడు 2017లో. ఓకే. మరి ఎలా ఆయన నడవడికలోనే పనిచేస్తాము. ఆయన రావడం పట్ల గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తకు కూడా ఒక జోష్ వచ్చింది. పార్టీ సిద్ధాంతాల నుంచి వచ్చిన వాడు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీని అంతర్గతంగా కూడా పైకి తీసుకెళ్తాడు అనేది కార్యకర్తకు కూడా ఈరోజు ఒక జోష్ వచ్చింది. ఓకే. ఈ మంత్రాలయం ఏరియాకి వచ్చేపాటికి ఇక్కడ పురుషోత్తం రెడ్డి సీనియర్ లీడర్, మరి దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు విష్ణువర్ధన్ రెడ్డి గారు? ఆయన కూడా మా పార్టీలో ఒక సభ్యుడు, నేను కూడా ఒక సభ్యుడు. ఎవరు చేసినా పార్టీలో ఉండొచ్చు. పార్టీ ఎదుగుదలకు కృషి చేయడానికే మేము ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. ఓకే. ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయన్న. పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, సూపర్ 6 అయితేనేమి, అమరావతి. ఈ 3 మరి ఈయన పీరియడ్లో పూర్తి చేయగలడనే నమ్మకం మీకుందా? నమ్మకం. భారతీయ జనతా పార్టీ మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. మొన్నటికి మొన్న చేసాం 9,500 కోట్లతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి శంకుస్థాపన చేశాడు. అవే కాక అనేక ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చాడు కూడా. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోదీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతోనే ముందుకెళ్తుంది. ఖచ్చితంగా పూర్తి చేయగలడని పూర్తి చేయగలుగుతాం. ఓకే. సినిమాలు చూస్తారన్నా మీరు? అప్పుడు చూసేవాళ్ళం. ఈ రాజకీయాల్లో బిజీ. చిన్నప్పటి నుంచి ఏమైనా చూసేవాళ్ళం? చూసేవాళ్ళం. రాజకీయాల ఎక్కువగా ఎవరికైనా అభిమానే? మేము బాలకృష్ణ అభిమాని. ఓకే. మరి ఏ సినిమా బాగా చూసింటారు బాలకృష్ణ గారికి మీరు? బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చాలా చూసాం. ఏదైనా ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ సందర్భాలు ఏమైనా విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర ఉన్నాయా? అలాంటిది ఏముండదు. భారతీయ జనతా పార్టీలో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడే పని చేయాలి, వ్యక్తిత్వం కోసం పని చేయరాదు. ఓకే. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత మరి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక బీజేపీ లీడర్గా మీరు ఏం మాట్లాడతారు ఆయన గురించి? పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఎన్డీఏ కూటమిలో ఆయన కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి ఆయన కూడా ఆలోచన విధానంతో మేము ఉమ్మడి కుటుంబం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఓకే. ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ ఓకే చేయడానికి నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉన్నారు. ఓకే. మరి ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ కూటమి అలయన్స్లో భాగంగా ఇక్కడ టీడీపీకి టికెట్ కట్టడం జరిగింది. ఓటమి కూడా చవి చూసింది ఇక్కడ. దీని ఓటమికి కారణం ఏమంటారు అన్న మీరు? ఓటమికి కారణం అంటే ఆయనకి రాఘవేంద్ర రెడ్డి గారు మా సోదరుడికి కూడా ఒక 4 నెలల ముందు టికెట్ ఇచ్చింటే బాగుండేది. నియోజకవర్గంలో అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకొని పోయి ఉండేవాడు. ఎలక్షన్కి ఒక 10-15 రోజుల ముందు టికెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అందులో కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను బాలనారెడ్డి గారు కూడా ధీటుగా ఎదుర్కొన్నాడు. గతంలో చూడండి ఆయనకి 20,000 పైన మెజార్టీ ఉండేది. ఇప్పుడు ఆ మెజార్టీ ఆయన తగ్గించాడు, 12,500 తగ్గించుకోవటం అంటే ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇంకొక 4 నెలల ముందు ఇచ్చింటే ఈయన విజయం సాధిస్తుండేవాడు ఖచ్చితంగా. ఓకే. చాలా చోట్ల ఈ కూటమి ఏర్పడిన తర్వాత చాలా నియోజకవర్గాలు చూస్తూ వస్తున్నాం. అంటే బీజేపీ వర్సెస్ టీడీపీ, జనసేన, ఇలా చాలా జరుగుతూనే వస్తున్నాయి. మరి మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇలా ఏమన్నా జరుగుతున్నాయా? మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి న్యాయం జరగాలనేది మా ఆశయం, సిద్ధాంతం. అందులో కూడా ఆయనకి ఇన్ఛార్జ్ గారికి కూడా మేము కూడా కొన్ని నేమ్స్ ఇచ్చాము.
మండలాల వారిగా కూటమిలో సంబంధించి మాకు కూడా న్యాయం చేయండి అని కూడా ఆయన పైన కూడా మేము ఒత్తిడి తెస్తున్నాము. ఆయన కూడా ఆలోచన చేసి మీకు కూడా తప్పకుండా న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చాడు. ఇప్పుడు గతంలో కూటమిలో పొత్తు అంటే ఎమ్మెల్యే ఎంపీ వరకే ఉండేది. ఇప్పుడు ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటే ఆయన పిలుచుకొని ముందు కూర్చోబెట్టుకొని చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. కూటమి నాయకులతో మీరు సమన్వయం చేసుకునే ముందుకెళ్ళండి. కూటమి నాయకుల ద్వారా మీరు సమస్యలు తెచ్చుకుంటే నేను ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని ఆయన కూడా గట్టిగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ నాయకులు మాతో కలిసి పనిచేస్తున్నారు. రైట్. మరి ఇక్కడ మీరు అంటే మీకు ఏదైనా లైఫ్లో ఒక గోల్ అనేది ఉందా విష్ణువర్ధన్ రెడ్డికి? గోల్ అనేది ఏం లేదు. ఇక్కడ మా అజెండా మంత్రాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలనేది మా గోల్. పార్టీలో ఎవరికి ఇచ్చినా మేము కట్టుబడి పనిచేస్తాం. పార్టీ నిర్ణయానికే పనిచేస్తాం. ఓకే. మరి మీరు అంటే ఇప్పుడున్న యువతరానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీ తరపు నుంచి? ఇప్పుడున్న యువతకు దేశం పట్ల ధర్మం పట్ల ఏ రాజకీయ పార్టీతో పనిచేస్తో ఆ రాజకీయ పార్టీలో సభ్యులుగా చేరి ఈ సనాతన హిందూ ధర్మం కోసమే పనిచేయాలనేదే నా ఆశయం, నా ఆలోచన విధానం తెలియజేస్తుంది. ఓకే. ఇప్పుడు వరకు అంటే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగిందా బీజేపీకి సంబంధించి? మేము 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక విడతల వారుగా ఈ రాష్ట్రానికి గ్రామాలకి ప్రధానమంత్రి గారు నిధులు ఇచ్చాడు. ప్రతి గ్రామ పంచాయతీకి 90% కేంద్రం నుంచే నిధులు ఇచ్చారు. అయితే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి దానికి స్టిక్కర్ వేసి కేంద్రం ఇచ్చిన నిధులు కనబడకుండా, కేంద్రం ఇచ్చిన పథకాలు కనబడకుండా సొంత పథకాలుగా స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేస్తుంటే మరి దాదాపు 2024 సెప్టెంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన విధానంతో వికసిత్ భారత్ అనే ప్రోగ్రాం పెట్టడం వల్ల అది దేశవ్యాప్తంగా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో నడపాలనేదే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, ప్రధానమంత్రి గారి నిర్ణయం. అయితే ఈ నిర్ణయం జిల్లా స్థాయిలో జిల్లాలో ఒక కమిటీ ఉంటుంది. కమిటీకి నోడల్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు ఉంటారు. మండల స్థాయికి వచ్చేలోపు ఎంపీడీఓ గారు నోడల్ ఆఫీసర్ ఉంటారు. ఆ నోడల్ ఆఫీసర్ ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ సభ నిర్వహించాలి. అక్కడ కేంద్రం నుంచి కూడా ఒక వ్యాన్ అంటే పథకాలకు సంబంధించి స్క్రీన్ డిస్ప్లే చేసి ప్రతి పంచాయతీలో జనం పోగు చేసి పంచాయతీలో వినిపించాలి పథకం గురించి, విశ్లేషణ గురించి. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అధికారులు తూతూ మంత్రకు వస్తూ ఉండేవాళ్ళు. దాని ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం తీసుకొచ్చాడు. అంటే అధికారులు ఎవరు ఈ వికసిత్ భారత్ పోయి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇన్ని నిధులు ఈ గ్రామానికి ఇచ్చారని తెలియజేయకుండా అధికారులను దారి మళ్లించడానికే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఎంపీడీఓ కూడా ఆ ప్రోగ్రాం పోయేటట్లు చేశాడు. అయితే మేము మా పార్టీ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నియోజకవర్గానికి ఎవరైతే అసెంబ్లీ కన్వీనర్ ఉంటారో వాళ్ళు ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆ రోజు వికసిత్ భారత్ సభ పంచాయతీ నందు నడిపే విధంగా మా పెద్దలు చెప్పారు. కాబట్టి అందులో భాగంగా నేను 4 మండలాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో తిరిగి కేంద్రం సంబంధించి ఆ గ్రామానికి ఒక లిస్టు వస్తుండేది అధికారుల దగ్గర. హౌసింగ్ ఎన్ని ఇచ్చినాము, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎన్ని ఇచ్చినాము, ఈ గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ఎంత నిధులు ఇచ్చినామో వేటికి ఖర్చు చేశారని అధికారులు చదివి వినిపించాలి. కానీ అధికారులు దాన్ని చదవడానికి ముందుకు రావడం లేదు. ఏమంటే అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ వల్ల ఆ పథకాల విశ్లేషణ గురించి కూడా చెప్పాలి, అట్లా ఎట్లా ఇంప్లిమెంట్ చేసాం. కానీ ఏ ఒక్క అధికారికి ఆ పథకం గురించి తెలియదు, విశ్లేషణ గురించి తెలియదు. మేము ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్రం సంబంధించి అన్ని పథకాలు చదివి వినిపించాం లబ్ధిదారులకి. మరి ఇంకా ఇక్కడ అయితే బీజేపీకి సంబంధించి ఎలాంటి వారు లేదంటారా? టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేన కూటమి అలయన్స్లో మంత్రాలయం కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం ఏదైతే మాకు ఆదేశిందో ఆ నాయకత్వం ఆలోచన విధానానికే మనం అనుగడి కట్టుబడిగా పనిచేస్తాం. ఓకే. రైట్. మంత్రాలయం అసెంబ్లీ కన్వీనర్గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ మీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఈ మంత్రాలయం కాన్స్టిట్యున్సీలో? యాక్టివిటీస్ పార్టీ ఏదైతే ప్రోగ్రాం చేసి ప్రతి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కార్యకర్తలు కూడా మోటివేట్ చేస్తాం. మా పార్టీ వైపు ఎవరైనా
మా ఆలోచన విధానం నచ్చి ముందుకొచ్చి కూడా వాళ్ళని చేర్చుకుంటాం. మంత్రాలయం కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కన్వీనర్గా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రధానమంత్రి మోదీజీ గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు? మరి గతంలో సుదీర్ఘ కాలంలో కూడా ఒక సామాన్య వ్యక్తి గుజరాత్ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా సేవలు అందించి మరి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్లమెంట్ కమిటీ ఒక నిర్ణయం ఇచ్చింది 2014లో నరేంద్ర మోదీ గారిని గుజరాత్ రాష్ట్రం నుంచి ఈ దేశానికి తీసుకొచ్చి ఆయన సేవలు కావాలని ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల ఆ రోజు ఆయన అఖండ మెజార్టీతో గెలిచారు 2014లో. మరి ఆయన కూడా చెప్పాడు పార్లమెంట్, నేను ఒక సామాన్య వ్యక్తిని, ఈరోజు ఈ భారతదేశ ప్రజలు నాకు అఖండ మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఆ పార్లమెంటు మెట్లు ఎక్కుతూ ఆ పార్లమెంటుకు నమస్కరిస్తూ నేను ఈ దేశ ప్రధానిని కాదు, ఈ దేశ ప్రధాన సేవకుడిగా ప్రజలకు సేవ చేస్తానని ఒక పిలుపునిచ్చాడు. అందులో భాగంగా పార్లమెంట్ లోపల మాట్లాడుతూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఈ దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయడమే నరేంద్ర మోదీ లక్ష్యం అన్నాడు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ దేశంలో అట్టడుగు వర్గాల అంత్యోదయ సిద్ధాంతంతో నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన ఒక పథకం తీసుకొచ్చాడు. ఈ దేశంలో ఎవరు చేయలేనటి పథకం, ఆడబిడ్డల ఆత్మగౌరవం నింపడానికే స్వచ్ఛ భారత్ పథకం ఒక స్త్రీ గురించి తీసుకొచ్చి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఉదయాన్నే లేస్తే స్త్రీ చెంబు తీసుకుని వీధి చివర పోకుండా ఇంటి దగ్గరే ఆమె మరుగుదొడ్డి ఉపయోగించుకోవాలనే ఒక ఆలోచన విధానంతో స్త్రీల కోసం మరుగుదొడ్డి తీసుకొచ్చాడు. అందులో భాగంగా ఈ దేశంలోని ఇప్పటి వరకు బ్యాంకు మెట్లు ఎక్కని వారు పేద ప్రజల కోసం జనధన్ అకౌంట్ కూడా తీసుకొచ్చాడు ఉచితంగా, 0 బ్యాలెన్స్తో కూడా. కేంద్రం సంబంధించి అనేక పథకాలు. అదేవిధంగా 2014 వరకు ఈ దేశంలో 18,500 గ్రామాలు పైగా కరెంటు లేని గ్రామాలు ఉంటే యుద్ధ ప్రతిపాదకంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం కింద ఆ గ్రామాలకు వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించి ఈ దేశంలో దారిద్ర్య దిగువ రేఖ ఉన్న ప్రతి పేద కుటుంబానికి కూడా 125 రూపాయలు కూడా విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారిదే. కేంద్రానికి సంబంధించి అనేక పథకాలు ఇవాళ PM కిసాన్ ఇస్తున్నాం. దేశంలో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీతో పని లేకుండా రైతే ఉన్న అర్హత కలిగిన ప్రతి రైతుకు మొన్ననే 20వ PM కిసాన్ పథకం 9.7 కోట్ల లబ్ధిదారులకు నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఈ పథకం అమలు చేశాడు. కాబట్టి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానానికే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని నేను తెలియజేస్తాను.